నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి రాజకీయ ఒడిదుడుకుల సమయాన ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నేత కేశినేని శివనాథ్ చిన్ని పెద్ద దిక్కుగా మారారు. కూటమి ఓటు చీలకుండా నేతలందరితో సమన్వయం చేసుకుంటూ రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిన్ని కేవలం తన ప్రచారానికే పరిమితం కాకుండా జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాలపై మోస్తున్నారు. గత 2 ఏళ్లుగా పూర్తి స్థాయిలో టీడీపీ బాధ్యతలు చూస్తున్న చిన్ని ప్రస్తుతం కూటమి నేతలంతా ఒక్కతాటిపైకి నడిపిస్తూ ప్రత్యర్థి పార్టీకి ధీటుగా నిలుస్తున్నారు. కేశినేని నాని పార్టీలో ఉన్నంత కాలం తెర వెనుక చక్రం తిప్పిన చిన్ని ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలలో తన సత్తా చాటుకుంటున్నారు. టీడీపీ జిల్లా బాధ్యుడిగా కార్యకర్తలతో మమేకమవుతూ నేతలను సమన్వయం చేసుకుంటూ వెళ్లిన చిన్నికి ప్రస్తుతం కూటమి నేతలంతా చెక్కు చెదరకుండా చూసుకోవడం ప్రధాన బాధ్యతగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం చిన్నిపై నమ్మకంతో పూర్తి బాధ్యతలు అప్పగించడంతో అంతా తానే క్యాడర్ను ముందుకు నడిపిస్తున్నారు. ప్రధానంగా గురువారం పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ కార్యక్రమానికి కూటమి నేతలంతా హాజరవడం, భారీ స్థాయిలో కేడర్ తరలి రావడం నేతల నడుమ సమన్వయానికి కేశినేని చిన్ని పనితీరుకు అద్దం పట్టినట్లయింది. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల మన్ననలు అందుకున్న చిన్నికి చేసిన సేవే ఇప్పుడు శ్రీరామ రక్షగా మారింది. జిల్లాలో ప్రతి గ్రామానికి కేశినేని ఫౌండేషన్ సేవలు అంది ఉండడం, ప్రస్తుతం చిన్ని నాయకత్వంలోనే కూటమి అభ్యర్థులంతా ఎన్నికలకు వెళ్తుండడం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. జిల్లా పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు, మహిళల సమన్వయం, ఉపాధికి పెద్ద ఎత్తున కుట్టు మిషన్లు పంపిణీ, చిరు వ్యాపారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు అందజేయడం, అన్న క్యాంటీన్ పేరిట మొబైల్ వాహనాల్లో ప్రతిరోజు 3000 మందికి పైగా ఉచితంగా భోజన సదుపాయం, ఇలా అనేక సేవా కార్యక్రమాలతో కేశినేని ఫౌండేషన్ ప్రజల మన్ననలను అందుకుంటుంది. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో పాటు 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతలు కూడా చూసుకుంటుండడం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.